హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోకి వెళ్తే మనమైతే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే బద్రీనాథ్ వెళ్ళబోతున్నాం అనమాట. గోవిందగాం నుంచి బద్రీనాథ్ వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఎలా వెళ్ళబోతుంది ఇంకా తెలియదు, ఎందుకంటే ఇప్పుడే మనం పైన వచ్చామన్నమాట. సో మనం బద్రీనాథ్ వెళ్ళి బద్రీనాథ్ని దర్శించుకొని తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దాం. లెట్స్ గో. సో మేమైతే మొత్తానికి ఎందుకు వస్తాం తెలుసు కదా, ఇప్పుడు బద్రీనాథ్ బయలుదేరుతాం అనమాట. లగేజ్ తీసుకున్నాం, సూట్ కేసు. సో సూట్ కేసు తీసుకుని మేము బద్రీనాథ్ బయలుదేరుతాం అనమాట. లగేజ్ అయితే మేము అంకల్ హోటల్లో ఉంచాం మొత్తం బైక్ పట్టుకెళ్ళాక. సో ఇప్పుడు లగేజ్ తీసుకున్నాం కాబట్టి మనమైతే డైరెక్ట్గా ఇంకా బద్రీనాథ్ వెళ్ళిపోవటమే. సో మేము బస్సు క్యాబ్ ఇది ఎక్కిన తర్వాత మళ్ళీ వ్లాగ్ని రికార్డ్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, కిలోమీటర్ నుంచి చుట్టుగా చూసుకొస్తున్నాను ఫ్రెండ్స్. వర్మ గారు కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు ఫ్రెండ్స్. వెళ్ళకపోతున్నాం ఫ్రెండ్స్. అప్పుడు చాలా ఎక్కాలి, ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాలి. బాబోయ్, సూట్ కేస్ పైకి వచ్చాం కానీ చాలా టైర్డ్ అయ్యాం. టైర్డ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి హెమ్కుండ్ వచ్చేసి 20 కిలోమీటర్లు, వ్యాలీ ఆఫ్ లవ్ వచ్చేసి 17 కిలోమీటర్లు, పుల్నా విలేజ్ వచ్చేసి ఒక 5 km ఉంటుంది. మనం ఉండేది గోవింద్ ఘాట్. ఇక్కడ నుంచి మనం బద్రీనాథ్ వెళ్ళాలి. ఈ ప్లేస్లో మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ మాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడికి బస్ అయితే రాదు. పడిపోయింది, తడిసిపోయాం. ఇప్పుడు బద్రీనాథ్ వెళ్ళాలి. వర్షం మాత్రం మూలపాటిలో రేంజ్లో పడుతుంది. తడుస్తూనే ఇంక వెళ్తున్నాం అనమాట. తప్పదు, ఇంకో దారి లేదు. సో ఇంకా మనం అయితే ఇప్పుడు ట్యాక్సీ కోసం కానీ క్యాబ్ కోసం చూడాలి. చూసిన తర్వాత మనం డైరెక్ట్గా బద్రీనాథ్ వెళ్ళిపోవటమే. సో తొందరగా క్యాబ్ దొరికేలా దేవుని ప్రార్థిద్దాం. లెట్స్ గో. కాకుండా ఇంకో ప్లేస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఓ పక్క వర్షం జలుబోసినట్టు ఉంది. తప్పదు, మరి ఏం చేస్తాం, వెళ్ళాలి. వన్స్ డిసైడ్ అయితే మన మాట మనమేనో. వెనకాల కార్లు మొత్తం జంజన్ అవుతున్నాయి, కానీ ఒకరు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఏం చేస్తాం, వెళ్తా నడుచుకుంటూ. దేవుడు కాల్చారు కదా, అదే దేవుడు మనకి కాల్చారు కదా, నడుచుకుని వెళ్దాం. పోయిదా ఉంది, మా అయితే కొన్ని కాల్ దొరుకుతాయి. లెట్స్ గో. వర్మగడ మాత్రం బాగానే చేస్తాను, నేనే వెళ్ళలేకపోతున్నాను. సూట్ కేసు డౌన్ కాబట్టి వెళ్తుంది, కానీ అప్ అయితే సరదా తీరిపోతున్నాం. లెట్స్ గో. జస్ట్ నో ఫ్రెండ్స్, ఫ్రెష్గా పట్టాయి రాళ్ళైతే. ఇప్పుడే అనుకున్నాం వర్మ కానీ నేను రాళ్ళు పడితే ఏడు పరిస్థితి చెప్పి అనుకున్నాడు, కానీ పడిపోయారు రాళ్ళు. ఈయన అమ్మ జీవితం. సరే, బద్రీనాథ్ వెళ్తుందిరా, ఆ బస్సు బద్రీనాథ్ వెళ్తుంది. ఫ్రెష్లీ సాలిడ్ పాలెన్. మేము బస్ స్టాప్ వస్తాం అనమాట. ఆ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. సో బస్సు వస్తే బస్సు ఎక్కి వెళ్ళిపోయా. వర్మగాడు చాలా ఏకరిగా వెయిట్ చేస్తున్నాడు. మొత్తం తడిచిపోయాడు పాపం. మోహన్ చూసారు ఎలా మాడిపోయిందో. మొన్నటి బర్త్డే రోజు ఎలాగైనా బద్రీనాథ్ వెళ్ళాలి, దేవుని దర్శించుకోవాలి. వెళ్దాం మరి. నిన్న పెట్టిన వీడియో ఇంకా అప్లోడ్ అవ్వలేదు, దానికోసం చూస్తాం అనమాట. చూసారా, అప్లోడ్ అవ్వట్లేదు, అలా ఉండిపోయింది. సిగ్నల్ లేదు, ఏం లేదు. వెరీ డిఫికల్ట్ ఇక్కడ మాత్రం. మేము కరెక్ట్గా హెమ్కుండ్ నుంచి కిందకి వచ్చేసరికి వర్షాలు అయితే మొదలయ్యాయి. ఆ వర్షాల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం. చూస్తున్నారు కదా రివర్ ఫ్లో ఎలా ఉందో, చాలా ఫ్లో ఉంది. ఆ ఫ్లో ఉండటం ఇంకా వర్షం పడటం వల్ల అక్కడ మామూలుగానే రాళ్ళు పడుతూ ఉంటాయి. అలాంటి టైంలో వర్షాలు పడితే ఇంకా పడతాయి. చూసారు కదా, ఫ్రెష్గా రాళ్ళు పడ్డాయి. ఇంకా మేమైతే కిందకి వచ్చి బస్సెస్ ఎక్కడైతే అక్కడికి వచ్చాం అనమాట. అక్కడే మనకి హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడ హెలికాప్టర్ కనిపిస్తుంది. హెలికాప్టర్ని చూసుకొని మేమైతే అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ బస్ ఫీల్ అయితే ఇక్కడ కూడా బస్సు ఆగదంట, ముందుకెళ్ళి ఆపాలి బస్సుని. అందుకని చెప్పి నేను ముందుకు వెళ్తాను. బస్ స్టాప్కి వెళ్ళే ముందు మీకైతే హెలికాప్టర్ చూపిస్తానని చెప్పే కదా, హెలికాప్టర్ని చూపించి నేనైతే వెళ్తాను. అయితే ఈ రూట్లోనే హెలికాప్టర్ వెళ్తుంది. చూస్తున్నారు కదా, హెలికాప్టర్ పార్క్ చేసి ఉంది వర్షం పడడం వల్ల, లేకపోతే జుమ్ జుమ్ అని వెళ్తూనే ఉంటుంది. నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ బస్ స్టాప్ అయితే ఉంది. ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి బస్సు ఎక్కి ముందుకు వచ్చి వర్మ అనేది పిక్ చేసుకున్నాను. మేము బస్సు ఎక్కే గ్యాప్లో అంటే పైనుంచి కిందకి 1:30కి వచ్చాం. కరెక్ట్గా ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ బస్ స్టాప్ ఉంది కదా, అక్కడి నుంచి మేము బస్సు ఎక్కడానికి
2 అవర్స్ పట్టింది. 1:30 టు 2:30, 2:30 టు 3:30. 3:30కి బస్సు ఎక్కాం. 3:30కి బస్సు ఎక్కిన తర్వాత మేము 5 కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి బద్రీనాథ్ 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు మనం మహా అయితే ఒక అరగంటలో వెళ్తాం అనుకుంటాం, లేదా గంటలో వెళ్తాం అనుకుంటాం. కానీ ఇంత టైం పడుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా టైం పట్టింది. ఎందుకు పట్టింది అసలు ఏమైందో తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో చివరిదాకా చూడాలి. తర్వాత ఈ బస్సులో వెళ్తాం మాత్రం అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. బస్సులో వెళ్తాం తెలుస్తుంది. నా రిటర్న్ జర్నీలో మీకు చూపిస్తాను బస్ జర్నీ ఎలా ఉంటుందో. ఇది 20 కిలోమీటర్ జర్నీనే ముందుంది అసలైన జర్నీ. బస్సు దొరికింది మొత్తానికి. సో బస్ అయితే ఎక్కానమాట. కానీ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అక్కడ మనకి చెక్ చేస్తారు. సో వెనకాల బాక్స్ అనమాట చూస్తారు, అక్కడ మనం చెక్ చేస్తారనమాట రిజిస్ట్రేషన్ అంతా. సో మేము ఎక్కిన బస్సు అయితే ఇదిగోండి ఇదే. సో వెనకాల మనకి బస్సు అనమాట. మేము ట్యాక్సీలో వెళ్దాం అనుకున్నాం. ట్యాక్సీ 2,000 అడిగేది పోతే బస్సులో అయితే 100 రూపాయలు అయిపోతుంది. సో మనీ సేవ్ చేసుకోవాలంటే బస్సులో ట్రావెల్ చేయాలి. సో ప్రజెంట్ మేమైతే చాలా మనీ సేవ్ చేయాలి, ఎందుకంటే అమౌంట్ చాలా ఎక్కువ ఖర్చు అయిపోయింది. సో అంతా సేవ్ చేయాలంటే మేము బస్సులో వెళ్ళాల్సిందే. చూస్తున్నారుగా యూకే జిరేట్ PA 850 ఈ బస్సులోనే మా జర్నీ కొనసాగింది. అయితే ఈ బస్సులో వెళ్ళడం మామూలు విషయం కాదు, ఎందుకంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. మేము యాక్చువల్గా 1:30 కిందకు వచ్చాం కదా, అప్పుడే క్యాబ్ మాట్లాడుకుని వెళ్తే మా దర్శనం అయ్యేది. కానీ క్యాబ్ అడిగితే క్యాబ్ 20 కిలోమీటర్స్కి 2,000 అడిగాడు. మహా అయితే 1,500, అంతకు మించి తగ్గనని చెప్పారు. అంత తక్కువ డిస్టెన్స్కి అంత అమౌంట్ ఇవ్వడం చాలా ఎక్కువేమో అనుకున్నాం మేము. కానీ ఆ అమౌంట్ చాలా తక్కువ. ఎందుకంటే మీరు చూస్తున్నారా ఎలాంటి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, ఎలా రోడ్లు క్లోజ్ అవుతున్నాయి, చాలా చాలా జరిగినాయి ఈ బస్సులో వెళ్ళటం వల్ల. ఈ ఒక్క బస్ జర్నీ వల్ల మాకు చాలా నీరసం వచ్చింది. బస్సులో కూర్చోడానికి సీట్ కూడా లేదు, నించొనే ఉన్నాం. నించొని ఉండడం ప్లస్ అక్కడ మనోళ్ళు తెగ సిగరెట్లు తాగేస్తున్నారు బస్సులోని. దానివల్ల చాలా చిరాకు అనిపించింది. ఈ ప్లేస్లో ఒక గంట సేపు ఆగామంటే ఆలోచించండి ఎంత టైం వేస్ట్ అయిందో. మేము క్యాబ్లో వచ్చి ఉంటే ఈ టైం వేస్ట్ ఉండకపోతున్నాం. ఎందుకంటే కరెక్ట్గా మేము వచ్చే ముందే అన్నీ పడిపోతుండే. దేవుడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ పరమగడి బర్త్డేకి పరమగడి రానకూడదు అనుకున్నాడేమో. మొత్తానికి మేమైతే ఆ రోజు దర్శనానికి వెళ్ళలేకపోయాం. ఇక్కడ బస్సు ఆగింది కదా, ఆ పైనుంచి రాళ్ళు పడడం మొదలయ్యాయి. అలా పడగానే చాలామంది ముందుకు వచ్చారు. మన బస్సు కూడా అస్సలు ఆగలేదు, ముందుకు వస్తుంది. అందరూ భయంతో పరుగులు తీశారు. అయినా మా జర్నీ అయితే ఆగలేదు. మీరు చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఆగిపోయాయి అక్కడ. అన్ని వెహికల్స్ ఆగటం వల్ల మా జర్నీ చాలా లేట్ అయింది. అండ్ చాలా ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ. ఎందుకు ఇంత ట్రాఫిక్ అనుకున్నాం. ముందున రాళ్ళు పడిపోయి గోతులు అయ్యాయి, చెప్పలేము అసలు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ చూస్తే ఫుల్గా తడిసిపోయి ఉన్నాం. చూస్తున్నారు కదా, జుట్టు తడిసిపోయింది, ఫోన్ తడిసిపోయింది, షర్ట్ అయితే చెప్పక్కలే ఫుల్ తడిసిపోయింది. ఇందరు బ్లేజర్ వేసుకున్నాం చూసారు స్టార్టింగ్లోనే, ఆ బ్లేజర్ కూడా తడిసిపోయింది. తడిసిపోవడం వల్ల లోపలైతే పెట్టేసాం. చాలామంది బైకర్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఎవరైతే 4 వీలర్స్ ఇంకా బస్సెస్ ఉన్నాయో వెళ్ళలేకపోతున్నాయి. చూస్తున్నారు కదా మొత్తం రాళ్ళు పడడం. ఇంకా ముందుని చూస్తే మీకు తెలుస్తుంది, ఆ లెఫ్ట్లో చూసుకుంటే రాళ్ళు పడడం మనకు కనిపిస్తుంది. ఆ ముందున ఒక ఫుల్గా వాటర్ అయితే వస్తుంది. రావడం వల్ల మనకి ఇంత ట్రాఫిక్ జామ్ అనమాట. ఈ ప్లేస్కి రావడానికి అరౌండ్ 4:15 అలా అయింది. ఇంకా ముందుకు వెళ్ళేసరికి మాకేమైందంటే ఒక పిడుగు పడిన విషయం తెలిసింది. అప్పుడు మామూలుగా లేదు. చూస్తారు కదా ముందుకు వెళ్ళక ఏమవుతుందో. కానీ వెళ్తున్నప్పుడు చూస్తే వెళ్తామా అన్న డౌట్ వచ్చింది. కొంచెం కదలడం బస్సు ఆగటం, కొంచెం కదలడం బస్సు ఆగటం, అలాగే అయ్యేది. చాలా డిఫికల్ట్. ప్లస్ అందులో నించొనే ఉన్నాం. వర్మ నించొని ఉన్నాడు, నేను నించొని ఉన్నాం. కాళ్ళు అయితే పీకేస్తున్నాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం. అండ్ ప్రాపర్ ఫుడ్ లేదు. అక్కడ చపాతీ ముక్కలు తినడమే, కిందకు వచ్చాక ఏమీ తినలేదు, ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఫుడ్ లేదు. వన్స్ బద్రీనాథ్ రీచ్ అయితే అక్కడ మంచి ఫుడ్ ఉందని చెప్పి మేము అనుకున్నాం. బట్ మరి వెళ్ళాక చూడాలి ఏమవుతుందో. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వాటర్లా పారుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అయిందనేది. చాలామంది నించొని చూస్తున్నారు. అండ్ అక్కడుండే ఉత్తరాఖండ్ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళు వచ్చేసి దాన్ని తొందరగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే తొందరగా అది క్లియర్ అవుతుంది. అండ్ మేమైతే తొందరగా వెళ్ళిపోతున్నాం. ఆ రైట్లో చూసుకుంటే వాటర్ పారుతూనే ఉన్నాయి. ఇక్కడైతే ఒక ప్రొక్లైనర్ వర్క్ చేస్తూనే ఉంది. చూసారా ఆ మట్టిని తవ్వుతుంది. ఆ ముందున ఒక ప్రొక్లైనర్ కూడా మొత్తం క్లీన్ చేస్తుంది. చూస్తున్నారా బయటికి మొబైల్ పెట్టాను, చాలా రిస్క్ చేసి వీడియో తీశాను, ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పి. ఇక్కడ మొబైల్ బయట పెడితే వాళ్ళు చెప్పారు బాబు పడిపోతుంది మొబైల్లో, చాలా జాగ్రత్త అని చెప్పి. కానీ మనం ఆగుతామా, రికార్డ్ చేద్దాం అసలు ఆ ప్లేస్లో ఎందుకు అలా అయిందని చెప్పి. కానీ వాటర్ పడిపోయింది మొబైల్ మీద, కెమెరా మీద. దానికి నాకేం చేయాలో అర్థం కాలేదు. అది నాకు కనిపించలేదు. తర్వాత చూసారా రాళ్ళని ఎలా పడ్డాయో. చాలా వెట్టిగా ఉన్నాయి రాళ్ళు, అయితే పడిపోయేటట్టుగా ఉన్నాయి. పడితే మాత్రం అంతే సంగతే.
సో వెంటనే మనం చూడగానే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టామన్నమాట. కెమెరాని తీసి పెట్టాను. పెట్టిన తర్వాత వాటర్ చూసారు ఎంత ఫోర్స్తో వస్తున్నాయో, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి వాటర్. ఆ వాటర్ ఫోర్స్గా రావడం వల్ల రాళ్ళు అనేవి కిందకు వచ్చేస్తున్నాయి. అలా రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ రోడ్డుకి అడ్డంగా పడిపోవడం వల్ల ఈ ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎలా పడుతున్నాయో రాళ్ళు అవి. ఇన్ని రాళ్ళు పడడం వల్లే ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. యాక్చువల్గా పక్కన గోడ కట్టారు రాళ్ళు ఏం పడకుండా, అవి దాటుకొని మరీ పడిపోతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మరీ దారుణంగా ఉంది. వెహికల్స్ అన్నీ వరుసగా ఆగి ఉన్నాయి. చూస్తున్నారు కదా వెహికల్స్ అన్నీ అలాగేయో. ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఏమైందంటే ఆ లెఫ్ట్ సైడ్లో రోడ్డుకి కన్నం పడిపోయింది. చూసారా రోడ్డుకి ఎలా కన్నం పడిందో. ఈ కన్నంలో బస్సు వెళ్తే ఏంటి పరిస్థితి, కన్నంలో ఉండిపోతుంది బస్సు. దానివల్ల మనకి ట్రాఫిక్ అనేది ఉండిపోయింది. ఆ వెహికల్స్ ఆగే కదా వరుసగా, దీనివల్ల ఆగే. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది దర్శనంకి వెళ్ళామని చెప్పి. అయినా మొత్తం దర్శనం వెళ్ళలేదునండి. ఇంకా ముందుకు వెళ్ళాక ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో నాకు అర్థం కాలేదు. అయినా పర్లేదని మా జర్నీ అనేది మేము కొనసాగించాం. బస్ డ్రైవర్ చాలా కాన్ఫిడెంట్గా, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా, అంతే కాన్ఫిడెంట్గా ఆయన వెళ్ళిపోతున్నారు. మేము కూడా డోర్ పక్క నుంచే వీడియో రెడీ అయిపోయాను. ఇలాంటివి మనకి మళ్ళీ మళ్ళీ రావాలనుకున్న రాదు. ఎందుకంటే అలా వర్షం మళ్ళీ పడుతుందా, ఈ రోడ్డు మళ్ళీ అలానే ఉంటుందా, మేము వెళ్ళినప్పుడే ఈ రోడ్ అలా ఉంటుంది. మళ్ళీ మేము ఎప్పటికో వస్తాం కదా, అప్పటి వరకు వెయిట్ చేసిందే. నేను బయట నుంచి రికార్డర్ ఎందుకు ఆపిస్తానంటే ముందు నాడు కూర్చొని సిగరెట్ తాగేస్తున్నాడు, అందుకే లోపలికి వచ్చాను. ఇక్కడ చూస్తే చూసారా కొండ కింద నుంచి బస్సు ఎలా ఉంది. ఆ రాయి కింద నుంచి వెళ్ళినప్పుడు ఏమాత్రం రాయి జారితే పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ అనిపించింది నాకైతే. అయినా పర్లేదు, మనం మన జర్నీని సాగించేద్దాం. కానీ ఇక్కడ వాడు మాత్రం తెగ సిగరెట్ తాగుతున్నాడు. ఆ సిగరెట్ పొగ మాత్రం అదోలా ఉంది, అందుకే మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. అయినా బస్సు ఆగడంతో మనమైతే ఆగాం. అక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు చాలా నచ్చింది. ఆ బ్రిడ్జ్ ఎలా వెళ్తామో తెలీదు. వాడు చూసారా ఎలా సిగరెట్ తాగుతున్నాడు, ఎలా బడితలు వదిలేస్తున్నాడు. వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళు మనతో గొడవ పెట్టేసుకుంటారు. అందుకే మనం కామ్గా ఉన్నాం, ఏం చేయలేక. బస్సులో స్మోక్ చేయకూడదు అన్న ఇంకేది అనుకోలేదు అడిగి. అలాంటి వాళ్ళని మనం మార్చలేం కాబట్టి మనమే మారాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. బ్రిడ్జ్ మీద సౌండ్ వినండి, బాగుంటుంది. సౌండ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్, ఏమనిపించలే కదా. మామూలుగా బ్రిడ్జ్ మీద వెళ్తే సౌండ్ బాగుంది అనుకున్నాను, కానీ యావరేజ్గానే ఉంది. మరీ అంత అవసరం అని చెప్పలేం. ఇప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు, మనం వెళ్తుంటాం, పక్క నుంచి రివర్ వెళ్తూ ఉంటుంది. ఆ రివర్ని చూసుకుంటూ అలా మన జర్నీ కొనసాగించడమే. అలా వెళ్తున్నప్పుడు చూస్తే నాకు అర్థమైంది ఎంత ట్రాఫిక్ ఉందా అని. ఆ రైట్ సైడ్లో చూస్తే మీకు తెలుస్తుంది ట్రాఫిక్ ఎలా ఉందని చెప్పి. ఆ కొండ చివరి వరకు ట్రాఫిక్ ఉంది. అసలు వీళ్ళు ఎప్పటికి వెళ్తారో అనిపించింది నాకైతే. కానీ మా అదృష్టం ఏంటంటే రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు ఇలాంటి ట్రాఫిక్ ఏం తగలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. కానీ వీవ్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ చూసారు ఎలా పడుతున్నాయో, ఆసమ్ కదా. చాలా చాలా చిల్ అయ్యాం మేమైతే ఈ జర్నీలో. ఈ బస్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతే సరైన ట్విస్ట్ తగిలింది. అది మామూలు ట్విస్ట్ కాదు. ఆ ట్విస్ట్ వల్ల ఒక 3 గంటలు మేము ఆగిపోవాల్సి వచ్చింది. 4 గంటలు ఆగాం. 4 గంటలు నా రకం చూసాం, మామూలుగా లేదు అసలు. ఓ పక్క చలి, స్వెటర్లు వేస్తున్నా కూడా చలి తగులుతుందంటే ఆలోచించండి. బస్సులో కూర్చోలేం, వాళ్ళేమో గుట్కాలు కైనీళ్ళు నవ్వులేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడే అనిపించింది సరైన వెహికల్ ఉంటాయని అటువైపు వెళ్ళాలని చెప్పి. అయినా ఇప్పుడు వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఆ రాళ్ళేంటి భయ్యా, పైన చూస్తున్నారా, ఆ కొండలు చూస్తేనే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మర్చిపోతుంది నాకైతే. ఎందుకంటే ఇలాంటి జర్నీ ఒక కారులో వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ పైనుంచి వాటర్ అలా పడుతూనే ఉంది. అది నాకు తెలిసి పైన మంచు పర్వతాల నుంచి పడుతూ ఉండొచ్చేమో. అలా వాటర్ కిందకు వస్తుంది, కిందకు వచ్చి ఆ రివర్లో కలిసిపోతుంది. ఆ రివర్ అయితే అలకనంద రివర్. అలకనంద రివర్లో కలిసిపోవటం చాలా బాగుంది. ఆ రివర్ కూడా చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అసలు ఈ అలకనంద రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూద్దామని చెప్పి ముందుకు వెళ్తున్నాం. మనం మానా విలేజ్ కూడా వెళ్ళాం. మానా విలేజ్లో చాలా చూసాం. అవన్నీ కూడా మీకు డైలీ అప్డేట్స్ ఇస్తాను. ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ వ్లాగ్స్ని కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే పవర్ ప్రాజెక్టే. దగ్గరికి వెళ్ళాక ఆ పవర్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుందాం. చూస్తున్నారా వీవ్ అదిరింది కదా, నాకు చాలా బాగా నచ్చింది వీవ్ అయితే.
అక్కడ చూసుకుంటే మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. అక్కడ ఓం నమ శివాయ అని రాసింది. సూపర్ కదా. ఇంకా ముందుకెళ్తే మనకి ఈ ప్రాజెక్ట్ పేరు తెలిసిపోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి జేపీ విష్ణుప్రయాగ్ హైడల్ ఎలక్ట్రిక్ ప్లాంట్ 400 మెగావాట్. చూసారా, చాలా ఎక్కువ పవర్నే ప్రొడ్యూస్ చేస్తుంది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ జేపీ విష్ణుప్రయాగ్. సూపర్ కదా. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడక్కడ కొన్ని ఉంటాయి కదా హోల్స్, అవన్నీ మనోడు చూసుకుంటున్నాడు. దిగి చూస్తున్నాడు. ఇక్కడ నుంచి మలుపులు ఉంటాయి భయ్యా, ఓ రేంజ్ ఉంటాయి. ఇవన్నీ రిటర్న్లో మీకు చూపిస్తాను. ఈ అలకనంద రివర్ పక్క నుంచి మనం ఎలా వెళ్తుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వెళ్ళే వెహికల్స్ అదుపు తప్పి ఆ రివర్లో పడిపోతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయంట. అందుకే మనం ఎప్పుడైనా చాలా కేర్ఫుల్గా ఉండాలి. బస్సెస్ అయితే పర్వాలేదు, వాళ్ళు ఎక్స్పర్ట్సే ఉంటారు. మనం ఓన్ వెహికల్ వెళ్ళినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెళ్ళే వెహికల్స్ చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి, మీదకి వస్తూ ఉంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రిటర్న్లో అయితే మాకు సరదా తీరిపోయింది. సరే, మొత్తానికి మేమైతే ఇక్కడి దాకా వచ్చాం. ఈ ప్లేస్లో సరైన ప్లేస్ ఇది. చూస్తున్నారా, ఆ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఆ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల బస్సు అయితే అక్కడ ఆపాడు. ఇక్కడ నుంచి మాకు నరకం స్టార్ట్ అయిపోయింది. కానీ చుట్టూ బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఆ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ 4 hours అక్కడే గడిపాం. కానీ వాటర్ పడ్డం మాత్రం చాలా బాగుంది. చాలామంది ఏం చేశారంటే అలా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. చూస్తున్నారా, అలా దిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి అలా వెళ్ళొచ్చని చెప్పి, కానీ వెళ్ళిపోయారంటే ఆలోచించండి వాళ్ళకి ఎంత అర్జెంట్ పని ఉందో. కానీ చుట్టూ కొండలు మాత్రం అదిరిపోయాయి. ఇక్కడే ఒక 4-5 hours గడిపాము అయితే. సరైన ఫోటోలు కూడా తీసుకున్నాం. తమ్ముళ్ళు చూసారు కదా ఫొటోస్ ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకి ల్యాండ్ సైడ్ అయిందనమాట. ల్యాండ్ సైడ్ వల్ల ఏంటంటే మనకి అటువైపు వే అని లేదనమాట. సో లేకపోవడం వల్ల బస్సు ఇక్కడ ఆగింది. అది క్లోజ్ అవ్వడానికి అరౌండ్ ఒక 3 hours పడుతుందట. 3 hours వెయిట్ చేస్తుంది. మంచి చలేస్తుంది ఇక్కడైతే మాత్రం. అండ్ చుట్టూ మంచుకొండలు ఉన్నాయి, చూడడానికి చాలా బాగుందన్నమాట. సో వ్యూని ఎంజాయ్ చేయండి. చుట్టూ వ్యూ చూసారు కదా ఫ్రెండ్స్, అదిరిపోయింది కదా. నాకు కూడా అదిరిపోయింది. 5:30 నుంచి అరౌండ్ 9:30 వరకు ఉన్నాం. 3 hours అని చెప్పారు, బాగానే క్లియర్ చేశారు. కానీ అసలు చాలా ఇబ్బంది పడ్డాం. చలి, ఇంకో పక్క అవే ప్లేసులు చూస్తూ చాలా బోర్ కొట్టింది. ఎప్పుడు అవుతుందిరా బాబు అనిపించింది. వాటర్ బాటిల్ కూడా లేదు మా దగ్గర, దాహం వేస్తే తాగడానికి. ఇంక మొత్తానికి వెహికల్స్ కదలగానే చాలా ఆనందపడ్డాం. వర్మ అయితే చాలా అలసిపోయాడు. ఎంతలా అలసిపోయాడు అంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా వెళ్దామన్నా రాలేదు. నేనే వెళ్ళి ఫుడ్ తెచ్చి తిన్నాం. తిన్న తర్వాత పడుకొని మార్నింగ్ లేచి నెక్స్ట్ డే మొదలుపెట్టాం. ఆ నెక్స్ట్ డే ఏం జరిగిందో మీరు చూడాలంటే నెక్స్ట్ డే వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. రేపు ఈవినింగ్ 6 o'clockకి నెక్స్ట్ డే వీడియో వస్తుంది, చూసేయండి. అసలు చూస్తున్నారు కదా ముందు ఎలా ఉందో. మొత్తం వాటర్ పడడం వల్ల ప్లస్ ఈ రాళ్ళు పడిపోవడం వల్ల మాకు వెళ్ళడం కుదరలేదు. కానీ ఇదొక బ్యూటిఫుల్ మెమరీ అని చెప్పుకోవాలి. చాలాసేపు వెయిట్ చేసాం, మంచులో బాగా ఎంజాయ్ చేస్తాం. సో మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పుడు దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. ఇలాగ నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.